హాయ్ ఫ్రెండ్స్, మనలో కానీ లేదంటే మన పెద్దవాళ్ళు కానీ చాలా మందికి స్కిన్ ట్యాక్స్ అనేవి ఉంటాయి. ఈ స్కిన్ ట్యాక్స్ అంటే ఏవో అనుకోకండి, పుల్లుపుర్లు మన స్కిన్ మీద బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా, ఒక పింపుల్స్ లాగా. అదే నేను సింపుల్ గా చెప్పాలంటే పెద్దవాళ్ళు చుక్కల నుంచితే వస్తాయంటారు కదా, ఇవి ఆ యొక్క స్కిన్ ట్యాక్స్. ఇది రిమూవ్ చేసేదానికి చాలా మంది అయితే నార్మల్ గా తీసేస్తారు. బట్ దీని వల్ల మనకి బాడీకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దాని గురించి తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇటువంటి మోర్ వీడియోస్ చేయడానికి ఒక స్టెప్ లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ యొక్క స్కిన్ ట్యాక్స్ అనేవి మన బాడీలో ఒక పార్ట్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇవి మన బాడీలో మన స్కిన్ తో పాటు కలిసి ఉంటాయి. అలాగే దీనికి సపరేట్ నర్వ్స్ కూడా ఉంటాయి. ఈ నర్వ్స్ వల్ల మనం ఎప్పుడైతే వాటిని నార్మల్ గా తీసేయాలని ట్రై చేస్తామో ఆ టైంలో ఆ నర్వ్స్ వల్ల ఆ ఏరియాలో బ్లడ్ అనేది క్లాట్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే మనం డాక్టర్ కానీ కన్సిడర్ అయితే డాక్టర్ లిక్విడ్ నైట్రోజన్ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేసి తీసేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫ్లెమింగో బర్డ్స్ అంటే ఇష్టమా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక ఫ్లెమింగో బర్డ్ మరి ఒక ఫ్లెమింగో బర్డ్ మీద తలతో గట్టిగా కుచ్చి తన యొక్క బ్లడ్ ని బయటికి తీస్తుంది. ఈ బ్లడ్ తీసి తన యొక్క బేబీకి తాపిస్తుందా? అబ్సల్యూట్లీ మీరు అనుకునేది రాంగ్. నిజమే, తన యొక్క బేబీస్ కి ఫుడ్ అనేది తినిపించాలి. బట్ దీనికి ఏం చేస్తుంది తెలుసా? నిజానికి ఏదైతే తన పార్ట్నర్ పొడుస్తుందో దాని యొక్క కడుపులో ఈ బేబీస్ కోసం ఒక మిల్క్ అనేది రెడీ అవుతుంది. ఆ మిల్క్ అనేది ఇది డైరెక్ట్ గా తన బేబీలకి నోట్లోకి పంపించకుండా ఈ విధంగా పంపిస్తుంది. ఏదైతే ఆ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అయిన ఫ్లెమింగో బర్డ్ ఉంటుందో ఆ బర్డ్ యొక్క కడుపులో నుంచి మరొక ఫ్లెమింగో బర్డ్ యొక్క తల మీద నుంచి డైరెక్ట్ గా ఒక బేబీ నోట్లోకి వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ విధంగా తన యొక్క బేబీకి ఆ మిల్క్ అనేది ఫీడ్ చేస్తుంది. ఇలా ఎంతమంది ఫ్లెమింగో బర్డ్స్ ఇష్టమో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యూమన్స్ కి బియర్డ్ ఉంటుంది, అదేనండి గడ్డం. ఈ గడ్డం వల్ల చాలా వరకు యూస్ లేదనుకుంటారు. చాలా మంది స్టైల్ కోసం వాడతారు, డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసుకుని. బట్ ఈ యొక్క గడ్డం వల్ల మన బాడీకి చాలా అంటే చాలా యూజ్ ఉంది. అది ఏ విధంగా ఉంటే మన అపోనెంట్స్ ఎవరైనా మన మీద ఫైట్ చేసేటప్పుడు దాని నుంచి కాపాడుతుంది. అది ఎలాగో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. అందుకంటే ముందు మనకి సబ్స్క్రైబ్ చేసుకునే కౌంట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది. 1% కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. బట్ దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసిందంటే మనం ఎప్పుడైనా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ లాగా దిగినప్పుడు అపోనెంట్ అనేది మనం కొట్టేటప్పుడు గడ్డం అనేది అపోనెంట్ ఒక పంచ్ పవర్ నుంచి 40% అనేది ఎనర్జీ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మన బాడీ మీద 40% అనేది ఎనర్జీ పడకుండా అని చూసుకుంటుంది ఈ గడ్డం అనేది. అలాగే మన హిస్టరీలో కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఇంపాక్ట్ లో బాగా గడ్డం ఉండే వాళ్ళని ఎక్కువగా ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఈ వీడియో అనేది ఒకనొక టైంలో అంటే చాలా వైరల్ అయింది. ఈ వీడియోలో వరల్డ్ ఫేమస్ అయినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అతని కొడుకుని ఒక ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి కిందేస్తున్నట్టు ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. బట్ ఈ వీడియో అనేది రియల్ ఆ ఫేక్ అని అందరు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత దీన్ని ఒరిజినల్ గా తీస్తే అంతా షాక్ అయిపోయారు. అసలు ఏం జరిగిందంటే రొనాల్డో అతని కొడుకు ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో ఉండగా ఈ వీడియో తీశారు. బట్ ఈ వీడియోని ఎడిట్ చేసి ఒక బిల్డింగ్ మీద నుంచి కిందకి వేస్తున్నట్టు ఫేక్ గా ఎడిట్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు జనరల్ గా అనుకున్నారా ఏనుగు ఎప్పుడైనా కానీ వెలగపండు తిన్నప్పుడు ఆ వెలగపండు అనేది బయటకు వచ్చేసే టైంకి లోపల గుజ్జు లేకుండా పండు మాత్రమే వస్తుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నేను చెప్తా వినండి. జనరల్ గా వెలగపండు అనేది ఏనుగు తింటుంది. ఈ సమయంలో అన్ని ఫ్రూట్స్ కొన్నట్టే వెలగపండుకు కూడా వాటి యొక్క అప్పర్ లేయర్ మీద చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఏనుగు ఒక కడుపులోకి వెళ్తుందో ఆ టైంలో కడుపులో ఉండేటువంటి ఫుడ్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అనేవి ఆ పండు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉండే గుజ్జు అంతా లిక్విడ్ ఫామ్ లోకి మారుస్తాయి. ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి గుజ్జు అనేది అగైన్ మళ్ళీ దాని స్టమక్ లో వస్తుంది. ఈ విధంగా వెలక్కాయలో నుంచి దాన్ని తెలియకుండానే గుజ్జు వరకు తినేసి ఒక షెల్ మాత్రం బయటకు వచ్చేటట్టు చేస్తుంది ఏనుగు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.